హలో గైస్, నమస్తే. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంటూ అందరి ప్రశంసలను అందుకుంటున్న ఈ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఎలా ఉందో ఒక లుక్ వేయండి. అయితే ఈ మూవీ డిజ్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ మూవీ అంటే కాదు అని అంటాను. సో అక్కడక్కడ న్యూడ్ సీన్స్ ఉంటాయి. సో ఒక్కళ్ళే చూడండి. ఇక మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక మూవీలోకి వెళ్తే ఈ మూవీ దర్శకురాలు పాయల్ కపాడియా. ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి ప్రభ, ఇంకొకటి అను. వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా, చాలా రియలిస్టిక్గా చూపించడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయితే అందుకుంటున్నారు. మరి అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు అయిన బారక్ ఒబామా మెచ్చిన చిత్రాల జాబితాలోనూ చోటు దక్కించుకున్న ఈ మూవీ కథ ఏంటంటే, ప్రభ, అను ఒక హాస్పిటల్లో నర్సులుగా పనిచేస్తుంటారు. పెళ్ళైన కొద్ది రోజులకే ప్రభను ఆమె భర్త ఇండియాలో వదిలేసి జర్మనీ వెళ్ళిపోతాడు. మరి అతడి నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా ఉండదు. అయితే ఇక రెండో వైపు అను అయితే షియాజ్ అనే ఒక కుర్రాడితో ప్రేమలో ఉంటుంది. పీకల్లోతి ప్రేమలో ఉన్న అను తన బాయ్ ఫ్రెండ్తో తరచుగా కలుస్తూ ఇద్దరూ ఏకాంతంగా గడిపేందుకు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఇక ఇంకో క్యారెక్టర్ పార్వతి అనే ఒక మహిళ. ప్రభా పనిచేసే ఆసుపత్రిలోనే వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఇక ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పార్వతి బిల్డింగ్ను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటారు. అయితే సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో వాళ్లతో పోరాడలేక పార్వతి తన సొంత ఊరు అయిన రత్నగిరికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతుంది. ఇక ప్రభ, అను కూడా జీతం సరిపోగా నిత్యం కష్టాలు పడుతూ వాళ్ళు కూడా పార్వతితో రత్నగిరి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. మరి అక్కడ వెళ్ళాక ప్రభ, అను, పార్వతీలకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రభ తన భర్తను కలిసిందా? అను షియాజ్ల ప్రేమ ఏమైంది అన్నదే కథ. ఇక ఈ మూవీలో పాటలు, డ్యాన్స్లు, ఫైట్స్ కాకుండా చాలా రియలిస్టిక్గా యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా చూపించడానికి ప్రయత్నించారు. చూస్తున్నంతసేపు చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక దర్శకురాలు పాయల్ కపాడియా ఇద్దరు నర్సులు అను, ప్రభ జీవితంలో ఎదురైన సంఘటనలు చాలా న్యాచురల్గా చూపించినట్లు ఉంటుంది. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ న్యాచురల్ యాక్టింగ్ అయితే. ఇక సీన్స్ అయితే చాలా బోల్డ్గా, ఎవరికి భయపడకుండా చాలా అంటే చాలా రియలిస్టిక్గా తీశారు. ఒక సీన్లో అయితే ప్రభకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మేడ్ ఇన్ జర్మనీ అని రాసి ఉన్న ఒక రైస్ కుక్కర్ అయితే పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్ను హక్ చేసుకొని ఎమోషనల్ అయ్యే సీన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సినిమా మొత్తానికి ఇదే హైలైట్ సీన్. భర్త దూరమై రోజు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లతో నిద్రపోతున్న చాలామంది మహిళా జీవితాలకు కనెక్ట్ అయ్యే సీన్ అని చెప్పొచ్చు. ఇక ప్రభ భర్తకు దూరంగా ఉండటంతో ఒక డాక్టర్ ఆమెను ఇంప్రెస్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ప్రభ తన హద్దులు తనకు తెలుసు అన్నట్లు ఇద్దరు మాట్లాడుకోవటం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్న భయం, ఈ సీన్స్లో అయితే ప్రభ యాక్టింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక అను క్యారెక్టర్ అండ్ షియాజ్ క్యారెక్టర్స్ అయితే ఎలా ఉంటాయంటే, ప్రేమలో ఉన్న యువతి యువకులు ఎలా ఉండాలి, ఎలా రోజు కలవాలి, ఉవ్విళ్ళు ఊరుతుంటారో అలా వీళ్ళ పాత్రలు ఉంటాయి. అలాగే ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని మాట్లాడుకోవటం, కలిసి డిన్నర్ చేయటం, ఏకాంతంగా గడపడానికి చేసే ప్రయత్నాలు, ఇవి అన్ని రియల్ లవర్స్ రియల్ లైఫ్లో ఎలా చేస్తారో అలా వీళ్ళు అయితే యాక్ట్ చేశారు. ఇక అను షియాజ్ల మధ్య బోల్డ్ సీన్స్ అయితే దర్శకురాలు ఎటువంటి మొహమాటం లేకుండా చాలా బోల్డ్గా తీశారు. ఇక రత్నగిరి చేరిన తర్వాత ప్రభ, అను, పార్వతి విలేజ్ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మనం మన సొంతూళ్ళకి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సీన్స్ చూస్తే మనం మన సొంతూరులో ఉన్న భావన అయితే కలుగుతుంది. ఇక ఈ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అయితే అందరికీ నచ్చదు. ఎందుకంటే స్క్రీన్ పే చాలా స్లోగా ఉంటుంది. ఒక డాక్యుమెంటరీని చూసిన ఫీల్ అయితే వస్తుంది. సో ఇప్పటికైతే ఈ మూవీకి అయితే చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. స్లో మూవీస్, ఒక డాక్యుమెంటరీ, ఒక న్యాచురల్ రియలిస్టిక్గా సినిమాలు చూడాలి, అవి అంటే చాలా ఇష్టం అంటే ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.